రాష్ట్ర వ్యాప్తంగా రెస్టారెంట్లు, డాబాలపై ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా నెల్లూరు నగరం, శ్రీహరినగర్ రూరల్ పరిధిలోని కనుపర్తిపాడులో ఉన్న శ్రీ వెంగమాంబ పంజాబీ ఫ్యామిలీ డాబాలపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను సక్రమంగా చెల్లించని నేపథ్యంలో ఈ తనిఖీలు చేశారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ లావాదేవీలు, పాత రికార్డులు, ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల రికార్డులను ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. హోటళ్లపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న నగరంలోని హోటళ్లు, డాబాల యజమానులు ఆందోళనకు గురయ్యారు. ఇంకొందరు మూసివేయడం విశేషం. ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.